తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. బిక్కవోలు మండలంలో కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు మాజీ వైస్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వెంకటరెడ్డి డివిఆర్ ఆధ్వర్యంలో 20 అడుగుల ఎత్తు 40 అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భారీ భోగి మంట కోసం ఏర్పాటు చేశారు. గత 70 ఏళ్లుగా భారీ భోగి మంట ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లామిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు మరియు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోరు మండలం కొమరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి అలియాస్ డివిఆర్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్ని ఆరంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత ఎంతో కాలంగా డివిఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద భోగి మంటను వెలిగించడం ఒక సాంప్రదాయకంగా గ్రామంలో వస్తూ ఉంది. అటువంటిది గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలకులు కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా చివరికి సంక్రాంతి సంబరాలను కూడా రాజకీయం చేసి అణచివేత ధోరణిలో భోగి మంటను వెలిగించకుండా ఇక్కడ ఇబ్బందులు పాలు చేయడం, ఆ పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు ఒక విధంగా నిషేధించడం జరిగింది. ఈరోజు మరలా ఈ సంక్రాంతి సంబరాలని పునఃప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా పూర్వకాలంలో పురాణాల్లో మనం చూసాం, ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రాక్షసులు మారీచులు సుబాహులు లాంటి రాక్షసులు వచ్చి వాటిపైన రక్తమాంసాలను కోసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేశారనే విషయాన్ని మనం చూసాం. అటువంటి పురాణ పాత్రలు ఈ గ్రామంలో కూడా ఉన్నాయి. మారీచు సుబాహులకి హిడింబి శూర్పణలకి ఏమాత్రం తీసుకొని పురాణ పాత్రలు ఈ గ్రామంలో ఉండడం, ఆ రోజు ఏదైతే శ్రీరామచంద్రుడు యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నప్పుడు వారిని సంహరించారో ఆ విధంగానే ఈరోజు ఈ గ్రామ ప్రజలు కూడా ఆ రాక్షస జంటని వధించడం జరిగింది. తద్వారా ఇవాళ మరలా కొమరపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు పునఃప్రారంభించుకోవడం, అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ ఏకస్తుల ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఈ కార్యక్రమంలో మరి మేమంతా, నేను అదేవిధంగా మిత్రులు వెంకటరామారెడ్డి గారు, పెద్దల నాగేశ్వరరావు గారు, సుధాకర్ రెడ్డి గారు, నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ గ్రామంలో ఉన్న ప్రజానీకం అందరూ ఆనందోత్సాహాలతో ఇవాళ సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి అనేది వ్యవసాయదారులకు సంబంధించిన పండుగ. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక ఈ సంక్రాంతి పండుగ. ఇటువంటి సంక్రాంతి పండుగని ఆనందాలతో గడుపుకోవాలి. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలందరిలో ఒక సంతోషం వెల్లివిరుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వ్యవసాయదారులకి నిజంగానే ఒక పండుగలాగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం, రైతాంగం అంతా చాలా సంతోషం వ్యక్తం చేయడం. పూర్వకాలంలో రైతులు ఏ విధంగా అయితే ఆనందోత్సాహంతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారో అదే వరవడి వేళ మరలా కొనసాగే దిశగా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం. మారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన డివిఆర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కొమరపాలెం గ్రామ ప్రజానీకానికి అందరికీ మరొక మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ